श्री राधाकृष्ण पादाय गणललिता श्री विशाखान्वितांश नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्णा प्रशांति माता जी दंडवत प्रणाम भावनर माता जी हरि बोल। दंडवत प्रणाम सर। हाँ माता जी। ఓకే మాతాజీ వీ విల్ కంటిన్యూ విత్ అవర్ శ్లోక నంబర్ 5 ఆఫ్ చాప్టర్ నంబర్ 4. అంటే 4th చాప్టర్లో మనం 5th శ్లోకం చదువుకుంటున్నాము. అది జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేటువంటిది 4th చాప్టర్ ఆఫ్ భగవద్గీత. సో ఇందులో ఏం నేర్చుకున్నాము అంటే బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతపః అని భగవంతుడు అన్నాడు. అంటే అన్ని జన్మలు నీకు గడిచిపోయావయ్యా, అంటే నీ సందేహం. హరి బోల్. వినిపిస్తుంది మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో చాలా జన్మలు నీకు గడిచిపోయాయి కానీ వాటి గుర్తు నీకు లేదు. నాకు అవన్నీ జన్మల గుర్తులు ఉన్నాయి. కాబట్టి నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. అన్ని జన్మల్లో నువ్వు ఉన్నావు, అన్ని జన్మల్లోనూ నేను ఉన్నాను. కానీ ఆ అన్ని జన్మల గుర్తు నాకుంది కానీ నీకు లేదు అనేటువంటి వచనముతో అర్జునుని యొక్క సందేహాన్ని నివారిస్తున్నాడు. ఇక్కడ మనం ఇంకోటి కూడా చదువుకున్నాం. ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు నిత్య సంగాతులు, అంటే ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు అనమాట. ఒకే కంచము ఒకే మంచం అన్నట్టు వాళ్ళ జీవితం. అంటే సమకాలీనులు ప్లస్ కృష్ణునికి అర్జునికి పెద్దగా వయస్సులో కూడా తేడా లేదనమాట. ఆల్మోస్ట్ 1 or 2 years అనమాట. అందుకే బావమరుదులని వాళ్ళు చాలా క్లోజ్. బేసికలీ వాళ్ళు నరనారాయణులు కాబట్టి. ఓకే. సో అలాగన్నప్పుడు కూడా మరి అయితే ఎలాగా అర్జునుని కూడా తెలియాలి కదా అంటే మనము భౌతిక జగత్తులో అంటే అర్జునుని శరీరము ఇట్ ఈస్ నాట్ దివ్యము. ఆల్దో ముక్త ఆత్మ. ఆయన అర్జునుడు ఎవరు? నరుడు, ముక్త ఆత్మ, ఇంద్రుని స్వరూపం అన్నమాట. అయినప్పటికీ కూడా మరి ఆ భౌతిక జగత్తులో అతనికి సాంగత్యం ఉన్నందువల్ల, ఎందుకంటే ఆ శరీరం ఏమిటి? దివ్యమైనటువంటి శరీరము కాదు. ఎవరికైతే దివ్యమైనటువంటి శరీరము ఉండదో వాళ్ళకి పూర్వజన్మ యొక్క జ్ఞానము ఉండదు. ఎంతో కొంతమందికి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడెక్కడో ఎప్పుడో ఒకసారి పోయిన జన్మలో నేను అక్కడున్నాను ఇక్కడున్నానని చిన్న పిల్లలు, మన 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ దెమ్ అండ్ షోయింగ్ అండ్ రికగ్నైజింగ్. అది కొంతమందికి, అంటే వెరీ 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 0.00001% వాళ్ళకి భగవంతుడు మేబీ ప్రసాదించి ఉండవచ్చు. సో అలాంటివి అంటే చాలా రేర్ అనమాట. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది మాయా ప్రపంచము. ఈ ప్రపంచం యొక్క సాంగత్యంలోనికి వస్తే మనం అన్నీ మన జన్మలది మర్చిపోతాము. అదే మాతృ గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి అన్ని జన్మల గుర్తు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ ప్రకృతి సంబంధము అంటే టచ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్
నేను మార్నింగ్ కూడా ఏదో ఒక వీడియోలో చూస్తున్నాను. కేరళలో ఒక అతను డిస్కస్ చేస్తున్నాడు అనమాట. అంటే కెన్ యూ ప్రూవ్ గాడ్ కెన్ యూ ప్రూవ్ గాడ్ అంటే ఎస్ ఐ కెన్ ప్రూవ్ గాడ్ అని చెప్పేసి మీకు వీలైతే ఆ వీడియో షేర్ చేస్తాను. అది ఏమిటంటే ఆయన చాలా రీసెర్చ్ అంతా చేసి అంటే తన గురువు అనమాట. తన గురువు ద్వారా ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నాడు అనమాట. ఎలాగంటే జీవనం అంటే ప్రాణవాయువు, ప్రాణము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హెస్ కమ్ టు సన్ త్రూ కృష్ణ. ఆ సన్ నుంచి ఉన్నటువంటి ప్రాణవాయువు మిగతా ప్లానెట్స్ అన్నిటికీ పరిణమించింది. ఆ మిగతా ప్లానెట్స్ అన్నిటి నుంచి కూడా అందులో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల్లో కూడా హైలీ ఇంటెలెక్చువల్ అనేటువంటి మానవుడు. మరైతే ఇంతేనా ఎవల్యూషను అంటే? ఇప్పుడు డార్విన్ కూడా అన్నాడు. ఏమని? కోతి నుంచి మానవుడు పుట్టాడు అంటే ఒక కణము నుంచి జీవాత్మ అనేటువంటిది వచ్చింది అన్నాడు. బియాండ్ దట్ హీ హాజ్ నాట్ టోల్డ్ ఎనీథింగ్. కానీ ఇతను ఏమంటున్నాడంటే ఎలాగైతే ఇప్పుడు ఎవల్యూషన్ మనం చూసాం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇంకా ముందు ఎలా ఉంటామంటే ఈ మానవుల్లో కూడా రూపాంతరం అనేటువంటిది చెందుతుంది. మనకి ఆదిత్య 369 ఒక మూవీ వచ్చింది, మీరు చూసే ఉంటారు, చాలా 25-30 ఇయర్స్ బ్యాక్. అందులో అతను ఒక టైం మెషిన్ అని ఉంటుందన్నమాట. టైం మెషిన్ నుంచి వెనక్కి వెళ్ళిపోగలడు, అలాగే టైం మెషిన్ నుంచి ముందుకు వెళ్ళిపోగలడు. సో ఇది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే అది ఓన్లీ దివ్యాత్మ అయినటువంటి పరమాత్మ అయినటువంటి కృష్ణునికి మట్టుకు పాసిబుల్. ఇట్ మే బి ఎ ఫిక్షనల్ వన్ బట్ క్లోజ్లీ రిలేటెడ్ టు అవర్ డిస్కషన్. ముందు ముందు ఎలా అయిపోతుందంటే అందులో చూపించాడు మానవులకి ఎలాగంటే ఏలియన్స్ వేరే గ్రహాల నుంచి ఎలాగైతే మానవులు వస్తారో కళ్ళు చెవులు ముక్కు ఒక విభిన్న రూపంలో ఉంటుంది. తర్వాత వాళ్ళు హైలీ అడ్వాన్స్డ్ అండ్ వాళ్ళు భోజనం అనేటువంటిది కూడా చాలా తక్కువ తీసుకుంటారు. గాలిలో నుంచి వాళ్ళు ఆహారాన్ని తీసుకుంటారు అనేటువంటి చాలా విషయాలు అందులో చెప్పాడనమాట. సో ఎలాగైతే పాసిబిలిటీ అంటే ఇట్ ఇవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ అదే భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, అప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు, చాలా మార్పులు ఉంటాయి. అన్నీ నాకు గుర్తున్నదయ్యా అర్జున, నీకు గుర్తు లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనము తీసుకోవచ్చు. ఎలాగా? మరి భగవంతుడు కూడా భూమి మీదకి వచ్చాడు కదా, మరి భూమితో సంపర్కం అయ్యింది కదా భగవంతుని అవతారం తీసుకున్నప్పటికీ కూడా మాయ అతనిపై ప్రభావం చూపించాలి కదా. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. వెన్ యూ టచ్ ఎర్త్ దట్ మీన్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు చేంజ్. నో, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్, దట్ ఈస్ పరమాత్మ. పరమాత్మ మట్టుకే దేనితోనూ సంపర్కం వచ్చినప్పటికీ కూడా చేంజ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అతని దేహము, అతని ఆత్మ, అతని శరీరంలోని అవయవాలు అన్నీ కూడా ఇట్ ఈస్ దివ్యం అన్నమాట. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ హిస్ శరీరం. కానీ మనకేముంది? మన ఆత్మ వేరు, మన శరీరం వేరు. ఎందుకయ్యా అంటే ఆత్మ టెంపరరీ కాదు, ఇట్ ఈస్ పర్మనెంట్. దేహం అనేటువంటిది టెంపరరీ. కాబట్టి ఈ నశ్వరమైనటువంటి దేహాన్ని ఎప్పుడైతే త్యజిస్తామో అప్పుడు ఆత్మ ఇంకొక శరీరంలోనికి వెళ్ళిపోతుంది. అంటే ఈ జన్మలో మనకు ఏమేమి ఉన్నాయో, అటాచ్మెంట్స్ ఉన్నాయో, గుర్తున్నాయో, అనుభవాలు ఉన్నాయో, సంపాదన ఉందో అవన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నెక్స్ట్ జన్మలో మళ్ళీ వీ హ్యావ్ టు స్టార్ట్ అఫ్రెష్. ఏ జన్మలో ఏ జంతు యోనిలో పుడతామో, మానవ జన్మలో పుడతామో, మనిషిగా పుడతామో మనకి తెలీదు. ఎందుకంటే మన కర్మ ఫలితానుసారంగా మన జన్మలు అనేటువంటిది భగవంతుడు ముందే రూపించి ఉంటాడనమాట. కాబట్టి ఇది చెప్తున్నాడు అర్జునుడికి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే ఎలాగ భగవంతునికి ఇవి అప్లికబుల్ కాదు. ఎందుకు అంటే ఈ మెమరీ లాస్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ జన్మలో ఉన్నప్పుడు ప్రీవియస్ జన్మలో మెమరీ లాస్ అయిపోతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. దుర్యోధనుడు వాళ్ళ తండ్రి ధృతరాష్ట్రుడు 99 జన్మల వరకు వెనక్కి తిరిగి చూసుకున్నాడు. కానీ 100 జన్మలో అతను ఏం చేశాడు పాపం అనేటువంటిది అతనికి తెలిసిపోయినందువలన అతని 100 మంది కుమారులు యుద్ధంలో అతన్ని చంపబడ్డారనమాట. ఆ పుత్రశోకం అనేటువంటిది ధృతరాష్ట్రునికి ఎందుకు? అతడు అన్యాయం చేశాడు కాబట్టి, అతని స్నేహితుడు ఇచ్చినటువంటి పక్షులని తనే వంటవాడితో వండించుకుని తిన్నాడు కాబట్టి అది పాప రూపంలో ఇప్పుడు అతనికి సంక్రమించిందనమాట. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే ఇట్ ఈస్ వెరీ మైన్యూట్ ఎగ్జాంపుల్, వీ కెనాట్ కంపేర్ దిస్ ఎగ్జాంపుల్ టు కృష్ణ. బట్ భౌతిక లోక అనుసారంగా లోకానుగుణంగా మనం అనుకుంటే ఇప్పుడు మనకి ప్రిజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తు కూడా ఒక ప్రిజన్. ఇట్ ఈస్ లైక్ ఏ జైల్. ఎందుకయ్యా జైలు అంటున్నారు మీరు అంటే జైల్లో ఏముంది?
తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేటువంటిది వస్తుంది. శిక్షణ రెండు అక్కడ దొరుకుతుంది. శిక్షణ మంచి క్యారెక్టర్ ఉన్నవాడికి తొందరగా అక్కడి నుంచి శిక్ష తగ్గించి పంపించి వేస్తారు మన సొసైటీలో ఉండడానికి. మంచి నడవడిక, మంచి ప్రవర్తన, ఓకే ఏదో ఆవేశంలో ఏదో చేశాడు తప్పు, కానీ మంచివాడు, ఓవరాల్ ఈజ్ గుడ్ అని అతన్ని క్షమాగుణం వలన వదిలేస్తారు. అదే ఆ జైల్లోకి ఒక సూపరింటెండెంట్ ఉన్నాడు, ఆయన పేరు ఏమంటారు, జైలర్ ఉన్నాడు అనుకోండి. జైలర్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ప్రిజన్, జైలుకి. సో అతను కూడా మళ్ళీ లోపలికి వచ్చి వెళ్తుంటాడు కదండి. మరి అతనికి కూడా ఇలాంటిదా అంటే ఈ రూల్స్ అతనికి అప్లికబుల్ కాదు. ఏ రూల్స్? ఒక జైలులో ఒకడు ఉన్నాడు, అతనికి ఫుడ్ అక్కడే జైల్లోనే తినాలి, అతడు కష్టపడి పని చేయాలి, అతను క్రమశిక్షణగా ఉండాలి. మరి జైలర్ అతను ఎప్పుడు వెళ్ళవచ్చు బయటికి? అతని శిక్ష పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళవచ్చు. మరి కానీ జైలర్ ఏమిటి? లోపలికి వస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. తన ఇష్టానుసారంగా ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అతనికి ఆల్దో హీఈస్ ఇన్ ద ప్రిజన్, అంటే ఈ భౌతిక జగత్తులో భగవంతుడు వచ్చినప్పటికీ కూడా అతనికి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అప్లికబుల్ కాదు. కాబట్టి ఎందుకు? ఆయన దివ్య ఆత్మ. కానీ మనమందరూ కూడా జీవాత్మలు మనం చేసుకున్న కర్మలకి ఆ శిక్ష అనేటువంటిది తప్పనిసరిగా అనుభవించాలి. మంచి ప్రవర్తన ఉంటే, మంచి నడవడిక ఉంటే ఆ శిక్ష అనేటువంటిది తగ్గిపోయి మనకి సొసైటీ అంటే గోలోక ధామానికి మనము తిరిగి మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో భగవంతుడు ఈ భౌతిక జగత్తులో వస్తూ ఉంటాడు, కానీ అతని దైవ గుణాలు ఉన్నాయి కదా, దివ్య గుణాలు, శక్తులు ఏమాత్రము తగ్గవు. అంటే అతను భూమి మీద నడిచినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు దేవతలకి మరి భూమి మీద నడవరు కదండి, వాళ్ళు భూమికి టచ్ కాదు. దేవతలకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, దివ్య శక్తులు. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ బీ లైక్ ఏ బ్రైట్ ఆరా, అంటే ఒక విపరీతమైనటువంటి వెలుగు వస్తుందన్నమాట వాళ్ళ శరీరం నుంచి. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ భూమి మీద కాళ్ళు మోపరు వాళ్ళు. ఎందుకు మోపరయ్యా అంటే దట్ ఈస్ వాట్ దే విల్ నాట్ టచ్ ది గ్రౌండ్. ఎందుకంటే ఈ భూమి సంపర్కము వాళ్ళు చేయరు. అంటే వాళ్ళు అవతారము తీసుకోవట్లేదు, దే అపియర్ అండ్ డిసపియర్. సో దో గాడ్ ఆల్సో అపియర్స్ అండ్ డిసపియర్స్, బట్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈ దేవతలు ఏమిటి? చాలా చిన్న టైం ప్రకారం వస్తారు, అందుకే ఏంజల్స్ అంటుంటారు, కనిపించి వెళ్ళిపోతుంటారు. కానీ భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో అతను వస్తాడు. సో దేవతలు ఏం చేస్తారు? భూమికి టచ్ కాకుండా ఒక అడుగో 2 అడుగులో పైనే నిలబడి ఉంటారు. దెన్ సెకండ్ పాయింట్ ఏమిటంటే అంటే దేవతలు నిమిష అంటే కళ్ళు రెప్పలు. మనం ఏమిటి కళ్ళు రెప్పలు మనం పైన కింద కదులుస్తూ ఉంటాం, రెప్ప వాల్చుతుంటాం. కానీ వాళ్ళ రెప్ప అనేటువంటిది అనీమీషులు అంటారు. అంటే నిమిష అంటే ఈ రెప్ప కొట్టడం, అనీమీషులు అంటే దే వోంట్ బ్లింక్, అంటే ఈ కళ్ళని మిటుకరించారనమాట. ఈ రెప్ప అనేటువంటిది పడదు. అది దేవతల యొక్క గుణాలు. సో మరి వాళ్ళకే అన్ని క్వాలిటీస్ గుణాలు ఉన్నప్పుడు మన అందరినీ సృష్టించినటువంటి భగవంతుడు, ఈ విశ్వాన్నే సృష్టించి కాపాడుతున్నటువంటి భగవంతునికి ఎన్ని దివ్య గుణాలు ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నామంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు రిమెంబర్ కోట్లాది సంవత్సరాలు, కొన్ని వందల కోట్లు, వేల కోట్ల జీవరాశులకి వాళ్ళు ఏ ఏ జన్మల్లో ఏమేమి తప్పులు చేశారు, ఏమేమి మంచి పని చేశారు అనేటువంటిది గుర్తు ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే హీ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీబడి. భగవంతుడు మన అన్ని జీవాల్లో కూడా, మనం అన్నాం కదా, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. సో పరమాత్మ ఈస్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ దేర్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ డివైన్. సో అది కాకుండా మనకి సూర్యచంద్రులు ఉన్నారు, నక్షత్రాలు ఉన్నాయి, ఋతువులు ఉన్నాయి, డే అండ్ నైట్స్ ఉన్నాయి. సో మంత్స్, ఇయర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అవి అంటే ఈ దివ్య శక్తులు. అందుకే అన్నారు కాలము. భగవంతునికి ఇంకొక పేరు ఏమిటయ్యా అంటే కాలుడు ఆర్ కాలము. ఆ కాలం అనేటువంటిది వెళుతూనే ఉంటుంది. అందులో కొన్ని అదృశ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి, మనకి కనిపించదు, మన మామూలు కంటికి కనిపించదు. ఎందుకు? చర్మచక్షువులు. వినిపి కూడా వినిపించదన్నమాట.
అదే ఒక కుక్క అనుకోండి, ఏదో ఎక్కడో సౌండ్ అయినా ఎవరో వస్తున్నా వేరేవాడు మన వీధికి వస్తున్నాడంటే మొరుగుతుంది ఎక్కడో ఉన్నప్పుడు. ఎందుకు? ఇట్ హాస్ గాట్ హయ్యర్ డెసిబెల్స్, దే కెన్ హియర్ మోర్ ఆర్ దే కెన్ సీ మోర్, దే హ్యావ్ సెన్స్ ఆర్గన్స్ అంత స్ట్రాంగ్ ఇచ్చాడు వాటన్నిటికీ. కానీ మనిషికి అంత ఇవ్వలేదు. అవన్నిటి ప్లేస్లో మనిషికి ఏమి ఇచ్చాడు అంటే దివ్యమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. సో దాన్ని మనం ఉపయోగించుకొని భగవంతునికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్లో ఇంకోటి ఏమిటంటే మనం ఏమనుకోవాలంటే, కొంతమంది కృష్ణుణ్ణి ఏమనుకుంటారు, మనలాగే నడుస్తున్నాడు, మనలాగే తింటున్నాడు, మనలాగే పడుకుంటున్నాడు, మనలాగే మనతో పాటే ఆటలాడుకుంటున్నాడు. గోలోకధామ్ అంటే మన ఎక్కడ గోకులంలో, బృందావనంలో ఏం చేశాడు కృష్ణుడు? కాన్హా ఏ కాన్హా ఏ కాన్హా అని ఫ్రెండ్స్ అందరు కూడా అతన్ని పిలిచేవాడు. తర్వాత ఆటలు ఆడుకునేటప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి కొంత దూరం నడిపించుకుని వెళ్ళాలి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు గెలిచిన వాడిని తన వెన్ను మీద నడిపించుకుని వెళ్ళాలి. మరి కావాలనే కృష్ణుడు ఓడిపోయేవాడు. ఎందుకు? ఆ ప్రేమ, ఆ సాంగత్యం అతనికి కావాలి. కాబట్టి అతను నేను దేవుడని అనుకోలేదు. అందరినీ కూడా తన వాళ్ళు కాబట్టి వీళ్ళు నాతో క్లోజ్గా ఉండాలంటే నేను వీళ్ళలో ఒకళ్ళని అయిపోవాలి. కేవలము ప్రేమ అనేటువంటి దివ్య అమృతాన్ని పంచడానికే భగవంతుడు మనకి భూమి మీద అవతరించాడనమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ అది అంటే మరి మనలాగే నడుస్తున్నాడు, మనలాగే తింటున్నాడు, మరి మనలాగే పడుకుంటున్నాడు, అన్నీ కూడా మనలాగే ఉన్నాయి, శరీరం కూడా మనలాగే ఉంది కదా అని అనుకుంటే అది తప్పు అనమాట. అంటే వీడు మనలాంటి వాడే, పరమాత్మ కాదు అనుకుంటే అది ఆసురి స్వభావం. ఎందుకు? ఎందుకు చెప్పండి అలాగ అనుకోకూడదు? ఇప్పుడు మనతో పాటే తిరుగుతున్నాడు, మనతో పాటే తింటున్నాడు, మనతో పాటే ఆవులని, గోవులని మేపించడానికి తీసుకెళ్తున్నాడు. మరి అతను మనలాంటి వాడే అని మనం అనుకోవడానికి 99.99% ఆస్కారం ఉంది. దేవుడని ఎలా అనుకోవాలి? ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకి తెలుసు కాబట్టి, ఇన్నాళ్ళు మనం డిస్కస్ చేశాం కాబట్టి, ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ వెదర్ వీ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. భగవంతుడు అందరిలాగే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి భగవంతునికి. అతడు కూడా మనలాగే తింటున్నాడు, మనలాగే పడుకుంటున్నాడు, మనలాగే ఆటలాడుతున్నాడు, మనలాగే గోవులను తీసుకుని వస్తున్నాడు. గోవులతో పాటే ఉన్నాడు. నందుని ఇంట్లో, యశోదాదేవి ఇంట్లో, నందుని ఇంట్లో ఉన్నాడు. మరి అతను దేవుడని ఎలాగా మనం నమ్మాలి? కానీ మరి భగవంతుడు అని ప్రూఫ్ కి శ్రీకృష్ణుడు చాలా మహిమలు చూపించాడు కదా ప్రభుజీ చిన్నప్పుడే. ఎక్సలెంట్ అంటే మాతాజీ. గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాడు, కాళీయ మర్దనం చేశాడు, ఇంకా చాలా మంది రాక్షసులను చంపాడు కదా. ఎక్సలెంట్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫార్వర్డ్. వెరీ గుడ్. సో యూఆర్ ఆల్ నీడ్ ఎ బిగ్ క్లాప్స్, అప్లాస్. వెరీ నైస్ మాతాజీ. చాలా చక్కగా చెప్పారు. సో అంటే ఈ క్వశ్చన్ ఎవరైనా మనకి అడిగినప్పుడు మనము వీ షుడ్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇన్ని విన్న తర్వాత కూడా నువ్వు అంగీకరించుకుంటే నీ కర్మ అంటే మన మనసులో అనుకుంటాము. ఎందుకు? బికాస్ హీ మే బి ఎయిదర్ ఏ మూర్ఖుడు ఆర్ అజ్ఞాని. అజ్ఞాని అయితే తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. మనం చెప్పిన తర్వాత అతను అజ్ఞాని కాడు, జ్ఞానవంతుడు. ఎందుకు? తెలుసుకున్నాడు, అంతకుముందు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా సమాధానం, మనం ఇన్ని చూస్తున్నాము, చూసి కూడా నువ్వు నమ్మను అంటే ఏమనుకోవాలి నిన్ను? ఇప్పుడు మన సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. H2O 2 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ 1 పార్ట్ ఆఫ్ ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుందని మనకు చూపిస్తున్నాడు. అలాగే ఒక లాఫింగ్ గ్యాస్ ఉంది, నైట్రోజన్ సల్ఫైడో నైట్రేటో ఏదో ఉంది. ఆ గ్యాస్ కనుక ఉంటే వదిలితే అందరూ నవ్వుతారయ్యా అని తీసుకుని ఆ బాటిల్ కొద్దిగా ఓపెన్ చేస్తే అందరూ నవ్వుతున్నారు. కానీ క్లాస్ బయట వచ్చిన తర్వాత ఏదో మాయ చేశాడు, కనికట్టు చేశాడు అంటే ఏమన్నారు లేతన్ని? మూర్ఖుడు అంటామా, అజ్ఞాని అంటామా? సో ఇలాగా రెండు ప్రభుజీ. రెండు. ఎందుకు అంటే చూసినా కూడా విన్నా కూడా, వింటే ఒకవేళ ఓకే అనుకోవచ్చు, ఏదో ఉండొచ్చు. కానీ చూస్తున్నాడు కదా, కండ్లలో చూస్తున్నాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు, అన్నీ చేశాడు, అయినప్పటికీ నేను నమ్మను అంటే దట్ మీన్స్ దెర్ ఈస్ సంథింగ్ డిఫెక్ట్ ఇన్ దట్ పర్సన్ ఆర్ దట్ సంథింగ్ దట్ ఈస్ యునో మూర్ఖత్వం అనేటువంటిది అతనిలో ఉంది. అదే నాస్తికులకి అదే అనమాట. బికాస్ దేవుడు లేదు 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 అంటే ఉంటేనే కదా లేడంటావు.
లేడని ఎందుకు అంటున్నావు? ఉన్నాడు కాబట్టి అని మేము అంటున్నాం అంటే లేడంటు. సో ఓకే, ఈ ఈ ఆర్గ్యుమెంట్ విల్ కంటిన్యూ. సో ఇది ఎక్సలెంట్గా చెప్పారు మాతాజీ, శ్రీకాంతి మాతాజీ. సో ఐ థింక్ అను మాతాజీ, ప్రశాంతి మాతాజీ, యూ ఆల్సో అగ్రీ విత్ ఆల్ ఆఫ్ అస్, విత్ మాతాజీ? శ్రీకాంతి మాతాజీ చెప్పింది కరెక్టే ప్రభుజీ. వెరీ గుడ్. ఎందుకంటే ఆయన మనలాగా తిరగచ్చు కానీ భగవంతుడు ఆయన చేయాల్సినన్ని ఆయన చేస్తున్నారు కదా ప్రభుజీ. మనుషులకి భగవంతుడికి తేడా అదే ప్రభుజీ. కరెక్ట్. ఓకే, ఇంకొక ప్రభా విషయం. మాతాజీ ఇన్వైట్ చేయమన్నారు ప్రభుజీ. ఎవరు? ప్రభా మాతాజీ? ఆ, ఓకే. ఓకే, ఇంతకుముందు చూశాను, ఎవరు లేరు, సరే మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, ఇన్ని మహిమలు చేశాడు. ఇన్ని మహిమలు చేయడం వలన రాక్షసులను చంపాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, పూతనని సంహరించాడు, శకటాసురుణ్ణి సంహరించాడు. ఓకే, ఇంకొక దివ్యమైనటువంటి అద్భుతము ఓన్లీ గాడ్ కెన్ డూ, నో వన్ ఎల్స్ కెన్ డూ. డూ యూ రిమెంబర్ దోస్ టూ మిరకల్స్ విచ్ కృష్ణ హ్యాస్ డన్? ఇది మనం తెలుసుకుంటే పరమ సత్యాన్ని అంటే యశోదకి తనలోనే సమస్త విశ్వాన్ని చూపించారు, అదేనా ప్రభుజీ? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా ఎస్, దట్ పాయింట్ ఈజ్ ఆల్సో. అంటే కొంతమంది మూర్ఖులు ఏమంటారు, అది కూడా కనికట్టు అయి ఉండవచ్చు. వన్ విచ్ కెన్ నాట్ బి డిస్ప్రూవ్డ్, వన్ విచ్ ఈజ్ ఎ సర్టెంటీ ఓన్లీ గాడ్ కెన్ డూ, నో వన్ ఎల్స్ కెన్ డూ. దీంతో మనకి అండర్స్టాండింగ్ చాలా బలవంతమై, అంటే సో మచ్ స్ట్రాంగ్ బిలీఫ్ వీ విల్ గెట్ ఇన్ కృష్ణ దట్ వీ కెన్ టెల్ అండ్ ప్రీచ్ ఎనీబడి అండ్ వీ కెన్ ఆర్గ్యూ విత్ ఎనీబడి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇఫ్ దే డోంట్ బిలీవ్ యూ ఆర్ యువర్ వర్డ్స్ ఆర్ భగవద్గీత ఆర్ శ్రీమద్ భాగవతం, దెన్ దే కెన్ నాట్ బీ రివైవ్డ్. అలాంటి వాళ్ళకి, అంటే వాళ్ళు అంగీకరించుకుంటే పోనీ, కానీ అంగీకరించకుండా భగవంతుణ్ణి తిట్టి, మనల్ని గనక తిడితే, డివోటీస్ని గనక తిడితే వాళ్ళకి ఉద్ధారం అనేటువంటిది జరగదు. వాళ్ళు దే విల్ గో టు ద లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ప్లానెట్స్. అంధం తమస్సు అని ఉంటుందన్నమాట. అంధం తమస్సు అంటే అంధకారము, ఆ తమస్సు అంటే ఆ నరకములో నుంచి వాళ్ళు బయటికి రాలేరు. అక్కడ ఏ జీవిగా పుడతారో కూడా మనం చెప్పలేమన్నమాట. ఎందుకు? యు ఆర్ అక్యూజింగ్ యువర్ బాస్ హూ హాస్ గివెన్ యూ దిస్ లైఫ్, హూ హాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్, అందుకే వాళ్ళు ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా కరుణతో భగవంతుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు, ఈ మానవ జన్మ ఇచ్చాడు. ఇటువంటి దివ్యమైనటువంటి మానవ జన్మని ఇచ్చినప్పటికీ కూడా నువ్వు అతన్ని అంగీకరించకుండా ఉంటే ఇంకా ఏం చేస్తాడు? సో ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెయిర్ ఫేట్ అనమాట. అంతే, వీ కెనాట్ రివైవ్ దెమ్. ఓకే, ఇంకొక 2 ఇన్స్టెన్సెస్ చెప్పండి మాతాజీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే ఇది భాగవతంలో వచ్చింది, ఇంతకుముందు చెప్పాను కాబట్టి అడుగుతున్నాను. ఇఫ్ యూ రిమెంబర్ ఇట్స్ ఓకే, ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఆల్సో ఫైన్, ఐ విల్ టెల్ యూ. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఇంకొకటి. మరి ఉత్తర ద్వారా పరీక్షిత్ మహారాజుని రక్షిస్తాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ, వండర్ఫుల్. నేను అది అనుకోలేదు, అంటే బట్ దట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ 100% కరెక్ట్. ఓన్లీ గాడ్ కెన్. అంటే ఇంకా అంటే కృష్ణుడు అంటే చాలా ఉంటాయి కదా ప్రభుజీ. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు ద్రౌపదిని రక్షిస్తాడు, అలా అది కూడా మనం చాలా వీళ్ళు ఇన్సిడెంట్స్ ఉంటాయి అంగీకరించారు. కదా. బట్ ఓకే, భక్తులు కాబట్టి మనం అంగీకరిస్తాం. భగవంతుడు ఏ పని చేసినా అతడి మహిమాన్ని మనం అంగీకరించేస్తాం. ఎందుకు? వీ హ్యావ్ బిలీవ్డ్, వీ బిలీవ్ ఇన్ కృష్ణ, వీ లవ్ కృష్ణ, వీ బిలీవ్ ఇన్ కృష్ణ, సో వీ అగ్రీ. బట్ వీ హ్యావ్ టు కన్విన్స్ సంబడి విత్ సంథింగ్ కానీ గ్రేట్. మరి అంటే గర్భంలో ఉన్న శిశువుని రక్షించడం అనేది మీరు ఇది ఎస్, కాదుగా ప్రభుజీ, అది ఎవరు చేయలేరు కదా. ఎవ్వరూ చేయలేరు. పర్ఫెక్ట్, దట్ ఈస్ ద ఎక్సలెంట్. ఓకే, ఇంకొక 2 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2 మోర్ థింగ్స్. అంటే నాకు తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో ఇంకొక 2 థింగ్స్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ మై పర్సెప్షన్. ప్రభుజీ మీకు తెలిసింది మిడిమిడి జ్ఞానం అయితే మాకేం తెలుస్తుంది మాకు తెలియదు ప్రభుజీ, మీరు చెప్పండి లేదు ప్రభుజీ. మాతాజీ, వి షుడ్ ఆల్వేస్ థింక్ లైక్ దట్, బికాస్ పరమ సత్యాన్ని మనం ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అనుకుంటాం కదా. నిన్న చెప్పాం చూడండి, అంతే అంతే తెలుసు అనమాట, అంతకంటే మించి తెలియదు. అంతే. సో దట్ భగవంతుడు మనకి అవకాశం ఇచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు ఇంకా మనం తెలుసుకుంటే విల్ బి
very happy, and God also will be very happy with us. Krishna will be very happy with us because జిజ్ఞాస అనేటువంటిది వీడిలో ఉంది. కాబట్టి ఆ దివ్య జ్ఞానాన్ని ఇంకా ఇద్దాము అనేటువంటిది. ఓకే. ఎనీ ఐడియా ప్రశాంతి మాతాజీ? ఆయన అంటే భగవంతునికి పూర్వము తెలుసు, ఫ్యూచర్ పరమోత్తమ. ఎట్లా జరుగుతుందో తెలుసు కాబట్టి కరెక్ట్. ఆయన ముందే ఇదంతా జరుగుతుంది అంటే ఈ యుద్ధము ఇదంతా జరుగుతుందని తెలిసి ముందే ఆయన వాళ్ళు దుర్యోధనుడు ప్లస్ కాళ్ళ సైడు కూర్చోవడము, అర్జునుడి వైపు కూర్చోవడము, అంటే ఆయన ఎటువైపు ఉండాలి, మంచి వాళ్ళ వైపే కాబట్టి అటు సైడు దుర్యోధనుడు వచ్చేటప్పుడు ఏమో కాళ్ళ సైడ్ ఎవరున్నారు, హెడ్ సైడ్ ఎవరున్నారు అనేది చూసి వాళ్ళ సైడే ఉండాలి అనే ముందే ఆలోచన, దుర్బుద్ధి దుర్యోధనుడు ఎలాగుంటుంది, అర్జునుడు ఎలాగుంటుంది అనేది ముందే తెలుసుకొని ఆయన ముందే ఎటువైపు ఉండాలి అనేది కూడా అంతా తెలుసుకొని అట్లాగా చేశారు. భగవంతుడు అందరి మనసులో ఉండి తనే నడిపిస్తాడు. అంటే మన కర్మాలకు అనుసారంగా ఇదేది కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ అనే ఒక శ్లోకం మనం చదువుకున్నాం. ఆ దాని ప్రకారము మన పూర్వ కర్మలకి అనుసారంగా అంటే అన్నాడు కదా, అర్జునుడు అడిగాడు, కొంతమంది మంచివాళ్ళు కూడా తప్పు చేస్తారు కదా, ఎందుకు చేస్తారంటే దానికి ఆ సమాధానం ఇచ్చాడు భగవంతుడు. ఓకే. ఓకే, లెట్ మీ టెల్. ప్రభుజీ అంటే దేవకి వసుదేవకి పిల్లలందరినీ చంపేస్తారు కదా ప్రభుజీ, కంసుడు. అవును. అందరినీ చంపేస్తే అంటే దేవకి మాత అడుగుతారన్నమాట, నాకు నా ఈ 7 సంతాన్ని చంపేశాడు కంసుడు, నాకు మళ్ళీ వాడిని తీసుకోవాలంది అని చెప్పేసి అంటారు. అదొకటి చేస్తారు కదా ప్రభుజీ. అబ్బా, ఎక్సలెంట్ మాతాజీ, వండర్ఫుల్. అంటే యూ హ్యావ్ యాడెడ్ వన్ మోర్ పాయింట్. దిస్ ఈజ్ ఫెంటాస్టిక్. అందుకే భక్తుల సంగత్యంలో మనం ఎప్పుడూ ఉండాలి. అంటే మనకి కొన్ని విషయాలు ఇప్పుడు నాకు అది స్ఫురించలేదు, మీకు స్ఫురించింది చూడండి. అంటే అజ్ఞానం అనేటువంటిది ప్రతి ఎవరిని కూడా వదలదు, ఆవరించదన్నమాట, ఆవరించేస్తుంది అది. అదే అన్నాడు, ఎలాగైతే ధూమే నావరియతే వహ్ని అన్నాడు. అంటే అగ్నిని పొగ ఎలాగ కప్పేస్తుందో అలాగే అద్దాన్ని కూడా దుమ్ము కప్పేస్తుందో, శిశువు యొక్క గర్భాన్ని ఆ సంచి కప్పేస్తుందో శిశువుని, అలాగే మనిషి యొక్క జ్ఞానము కూడా కామం అనేటువంటిది కప్పేస్తుందన్నమాట. సో ఈ మాయా నుంచి ఎవరు బయటపడలేరు. అంటే అన్ని గుర్తుండాలంటే ఆ టైంకి భగవంతుడు స్ఫురిస్తేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఎలా స్ఫురించింది? భగవంతుడు మీలో ఉండి మీతో అది చెప్పించాడు. శ్రీకాంతి మాతాజీ కానీ, ప్రశాంతి మాతాజీ కానీ, అను మాతాజీ కానీ మీరు చెప్పారు. ఎందుకంటే అప్పుడు మీలో ఉన్నది భగవంతుడే మీ నుంచి ఆ మహిమలని బయటికి తెప్పించాడు. ఎందుకంటే తన భక్తులు తనని నమ్ముతారు కాబట్టి మనస వాచ కర్మణ ఎప్పుడూ కృష్ణ కృష్ణ అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ ఒకటి వచ్చింది, ఈ ఛాలెంజింగ్ టైంలో నేనే చెప్పించాలి నా భక్తులతో అని మీతో చెప్పించాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ. అంటే భగవంతుడు కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అని మనం చదువుకుంటూనే ఉన్నాం. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం, ఇది అన్యథా కర్తంలోకి వచ్చేసింది. ఏమిటి ఇప్పుడు అను చెప్పారు. అలాగే పరీక్షిత్ గర్భంలోకి ఈజ్ ఇట్ పాసిబుల్ వెదర్ ఎనీబడీ కెన్ ఎంటర్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ఎనీ మదర్? ఇంపాసిబుల్. సైన్స్ కూడా అది మనకి అలాగా కుదరదు. ఓకే, దే మే సెండ్ సమ్ టైప్ ఆఫ్ మెడికేటెడ్ వైర్ ఆర్ సంథింగ్ ఆర్ లేజర్ ఆర్ సంథింగ్, బట్ దే కెన్ నాట్ సేవ్ ద చైల్డ్. అందుకే పుట్టుక గిట్టుక అనేటువంటిది మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత శిశువు బతకాలి, పెరగాలి, గొప్పవాడు అవ్వాలి, తర్వాత నార్మల్గా 120 years లైఫ్ పోసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటిది భగవంతుని మనస్సులో ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్. అదర్వైజ్ మనం ఎన్నో చూస్తున్నాము. భగవంతుని మనస్సులో ఉన్నది కాబట్టి పరీక్షిత్తు రక్షింపబడ్డాడు, అంటే ఉత్తరాదేవి గర్భంలో. సో దట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. నో బడీ కెన్ డూ ఎక్సెప్ట్ ది ఆల్మైటీ కృష్ణ. ఎస్. సెకండ్ పాయింట్ అను మాతాజీ చెప్పారు. ఏమిటి అంటే ప్రశాంతి మాతాజీ చెప్పింది మాయావాదులు కానీ, అజ్ఞానులు కానీ, మూర్ఖులు కానీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ సచ్ ఏ స్ట్రాంగ్ థింగ్. అంటే మ్యాజిక్ కూడా చేసేవాళ్ళు మనసులో మనకి ఏముందనేది తెలుసుకోవాల్సినటువంటిది శాస్త్రాల్లో కూడా కొంతమంది చెప్తారు. ఇప్పుడు జ్యోతిష్యులు ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చుంటారు అనుకోండి,
మీరు కూర్చున్న శైలిని బట్టి, మీరు చేతులు కట్టుకున్న విషయం గానీ, వాళ్ళు ముఖ కవళికలతో చెప్పేస్తారు మీ మనసులో ఏముందని. సో, మేబీ దట్ ఈస్ పాసిబుల్ అని కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. బట్ వన్ హూ కెనాట్ ఆర్గ్యూ దట్ యశోదా మాతాజీ ప్రభాస క్షేత్రంలో చిట్ట చివరికి అన్నమాట. అంటే ఇంకా యాదవులు కూడా అప్పుడు యుద్ధమంతా అయిపోయి ఉంటుంది. యాదవులందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు యాదవులకి అప్పుడు ఇంకా ఫైనల్ మీటింగ్ అన్నమాట అది. అప్పుడు అంటే శ్రీకృష్ణుడు గోకులాన్ని 8 ఇయర్స్ టైంలో వృందావనాన్ని వదిలి వెళ్ళిపోయాడు మధురకి. తర్వాత చూడడము యశోద, నందనుల్ని ఎప్పుడు చివరిలో 125 ఇయర్సో, 100 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ తర్వాత చూస్తున్నాడు వాళ్ళని. సో, అప్పుడు యశోదాదేవి మన దేవకి, వసుదేవ దేవికులు, యశోదాదేవి అందరూ కూడా వస్తారు. యశోదాదేవి కూడా ఒక కోరిక కోరుతుంది. అది తర్వాత మనం నిన్న చెప్పుకున్నాం మనము. సో, దేవకీదేవి అడిగినప్పుడు నాకు ఏ 8 మంది సంతానం కలిగింది కదా! 6 మంది అంటే అతనికి 6 మంది శిశువుల్ని కంసుడు హత్య చేస్తాడు. 7వ శిశువు మాయ, దేవి మాయ అన్నమాట. సో, ఆ దేవి మాయని ఎవరు రుక్మిణి గర్భం నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి సంకర్షణుడిని అక్కడికి తీసుకెళ్ళిపోతుండనమాట యోగమాయ. సో, మరి 8థ్ సంతానం కృష్ణుడు. నాకు 6 మంది శిశువులు పుట్టగానే కంసుడు చంపేశాడు కదా! వాళ్ళకి నేను ఫీడ్ చేయలేదు. అస్సలు అంతకు ముందే తీసుకెళ్ళిపోయాడు. అట్‌లీస్ట్ తల్లి యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసుకొని నాకు ఆ 6 మంది శిశువుల్ని బతికించవా అని అడుగుతుంది శ్రీకృష్ణుడిని. ఓహ్! అదంతటి ఇక ప్రాబ్లమే లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ చిన్న శిశువులని మళ్ళీ పుట్టిస్తాడనమాట. అప్పుడు దేవకి తన మాతృ ఇది ఏంటి వాత్సల్యంతో షీ విల్ ఫీడ్ దెమ్. తర్వాత అతను అడుగుతాడు. అంటే వాళ్ళని అడుగుతాడు కృష్ణుడు. "ఏమిటయ్యా మీరు ఇప్పుడు ఇది ఏంటి ఇప్పుడు జన్మించారు కదా! మీరు ఏమిటి ఎలాగా ఎందుకు ఇప్పుడు రావాలి అంటే దేర్ ఈస్ ఎ సంకల్పం. మీరు అప్పుడున్నారు వెళ్ళిపోయారు. ఇప్పుడొచ్చారంటే" ఆ శిశువులు ఏమంటారంటే, "మేము నైవేద్యాన్ని స్వీకరిస్తాము. అంటే మాతృది ఫస్టు తల్లి యొక్క పాలు నీకు ఇవ్వాలి. శ్రీకృష్ణుడు నువ్వు దేవాది దేవుడవు. కాబట్టి నువ్వు ఆరగించిన తర్వాతనే మాకది ప్రసాదం అవుతుందయ్యా" అనేటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని వాళ్ళిస్తారు. ఓకే. దట్ అపార్ట్. దేర్ ఆర్ 2 మోర్ ఇన్‌స్టెన్సెస్ వేరిన్ సాందీపని ముని దగ్గర శ్రీకృష్ణుడు, బలరాముడు విద్యాభ్యాసానికి వెళతారు. విద్యాభ్యాసానికి వెళ్ళినప్పుడు ఎంతో విద్యాభ్యాసం 64 రోజుల్లో పూర్తి అయిపోతుంది. 64 కళలు రోజుకొక కళ ప్రకారం. ఆయనకి నేర్చుకోవాలని ఏముంది? ఆయనే అన్నీ తెలుసు. కానీ విలంబన కోసము, లోక విడంబన గురించి ఆయన 64 రోజులు అక్కడ ఉన్నాడు. 2 నెలలు. ఆ 2 నెలల్లో అతను మొత్తము 64 కళలు నేర్చుకున్నాడు అని మనకి తెలుసుకోవాలని కానీ గురు ద్వారా శిక్షణ అనేటువంటిది గురు ద్వారానే రావాలి అనేటువంటిది లోకానికి చాటింపాలి. అది ఆయన ఉద్దేశం. సో, చేసిన తర్వాత నార్మల్‌గా గురుదక్షిణ ఇవ్వాలి. మరి గురుదక్షిణ ఇవ్వకుంటే ఏ విద్య కూడా మనకి అబ్బదు అని మనకి తెలుసు. సో, అలాగ కృష్ణుడు అడుగుతాడు. గురువుగారు మీకు నేను గురుదక్షిణ ఇవ్వదలుచుకున్నాను. మీరు అడగండి. మీకు ఏమి కావాలో నాకు వీలైనంత వరకు నేనిస్తాను. ఆయనకి వీలు కానిదంటూ ఏమీ లేదు. కానీ వినమ్రత అన్నమాట. సో, అప్పుడు ఆయన గురువుగారు సాందీపని అంటారు, "సరే మా ఆవిడని అడుగుదాము, వెళ్దాం పదా" అని ఆవిడ దగ్గరికి తీసుకెళ్తే, ఆవిడంటుంది, "ఏం వద్దులే నాయనా కృష్ణ, నువ్వు ఈ దర్శన భాగ్యమే మాకు ఎక్కువ. నువ్వు మా దగ్గర ఇన్నాళ్ళు ఉన్నావు అనేటువంటిది మా మీద అభిమానంతో మా మీద అనుగ్రహించావు" అంటే, "అలా కాదమ్మా, మీరు అడగండి. ఏదైనా అడిగితే నేను తప్పకుండా నెరవేరుస్తానంటే" ఆవిడ ఏడుస్తుంది. గొల్లని ఏడ్చేసి, "మా కొడుకు ఉన్నాడు. అతడు చిన్నప్పుడు అతన్ని తీసుకొని సముద్ర తీరానికి వెళ్ళాము. ఆ సముద్ర తీరంలో అలలు వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయింది. సో, వీలైతే నువ్వు మా కొడుకుని మళ్ళీ బ్రతికించి తీసుకురమ్మంటే" శ్రీకృష్ణుడు అంటే పెద్ద కథ ఉందది శ్రీమద్ భాగవతంలో. ఐయామ్ కటింగ్ షార్ట్. భాగవతం వచ్చినప్పుడు అది డిస్కస్ చేద్దాం. సో, వెంటనే అతను యమపురికి వెళ్ళి అక్కడ యముడి నుంచి అతన్ని "మీరెందుకొచ్చారు కృష్ణ? నాకు ఒక ఆజ్ఞ ఇస్తే నేనే తీసుకువచ్చేవాడిని కదా!" అంటే, "లేదు, ఇది నేనే చెయ్యాలని" చెప్పి ఆ సందీపని ముని యొక్క పుత్రుడిని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు. సో, కెన్ ఎనీవన్ డూ థట్? దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ విచ్ కృష్ణ డిడ్ ఈస్ ఇంకోటి ఇలాంటిదే ఉంది అబ్బా! కృష్ణ గుర్తు చేయి నాయనా. అర్జునుడు
ఒక్కసారి కృష్ణుడు యాగం చేస్తుంటాడనమాట. యజ్ఞం చేస్తున్నాడు. అంతా యుద్ధమంతా అయిపోయింది. సో, కృష్ణుడు అంటాడు, "ఈ ఒక్కరోజు మట్టుకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడు. నేను ఈ యజ్ఞము నెరవేర్చుకొని తర్వాత బయటికొస్తాను. కాబట్టి నన్ను ఈ యజ్ఞశాల నుంచి నువ్వు రక్షణ ఇవ్వు అర్జున" అంటాడు. ఎవరు రాకుండా. సరే అని అర్జునుడు అక్కడ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. లెట్ మీ సీ హౌ మచ్ టైమ్ వీ హ్యావ్. ఓన్లీ 1 మినిట్ ఉంది. సో, ఐ విల్ బి వెరీ క్విక్. సో, అర్జునుడు ఆ బ్రాహ్మణుడిని నివారిస్తాడు. "నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటే" అతని బ్రాహ్మణుడు అంటాడు, లేదు కృష్ణుడే వచ్చి నన్ను రక్షించాలి. మా ఆవిడ ఎన్నో ప్రసవాలు చేసింది. ఆ ప్రసవం అవ్వంగానే బిడ్డని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ శిశువుని రక్షించాలి. మా ఆవిడ నొప్పులతో ఉన్నది అంటే అర్జునుడు అంటాడు, "నేనొచ్చి రక్షిస్తానంటే" "నీ చేత కాదయ్యా, నువ్వు కృష్ణుడినే పిలు" అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, "ఒకవేళ నా చేత కాకుంటే నేను ప్రాయోపవేశం చేస్తాను, అగ్నిలో ప్రవేశించేస్తాను" అంటాడు. సో, సరే అని ఎంత చెప్పినా వినకుంటే సరే అని అతన్ని తీసుకెళ్తే అతను తన బాణాలతో ఒక వజ్ర పంజరం లాంటిది నిర్మిస్తాడు. సో దట్ గాలి, వెలుతురు కూడా లోపలికి చొక్కడానికి వీల్లేదు. కానీ ఆ శిశువుని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చి అర్జునుడు అప్పుడు అగ్నిప్రవేశం చేయాలంటే, "వద్దు ఇంకా టైం ఉంది" అని అర్జునుడిని తీసుకెళ్ళి చాలా దానికి